హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలో తమిళనాడు ఫేమస్ అయిన పొంగల్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో ఈ పొంగల్ని ఇంట్లో రెడీ చేసుకోండి. చాలా నచ్చుతుంది అందరికీ. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పొంగల్ కోసం చాలా వరకు అక్కడ రెస్టారెంట్లో వెయిటింగ్ అయితే తప్పదండి. తమిళనాడు స్పెషల్ అన్నమాట ఈ పొంగలు. అలాంటి పొంగల్ని అంతే టేస్ట్తోని మన ఇంట్లో ఈరోజు ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఒకసారి రెడీ చేసుకోండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక్క కుక్కర్లోని 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. చక్కగా ఈ పెసరపప్పుని చక్కగా వేయించుకోవాలండి. పప్పు మాడకుండా మంచి రోస్ట్ అయ్యేలాగా చక్కగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, పప్పు అయితే ఇలా వేగాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ పప్పుని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలన్నమాట. రైస్ ఎంత తీసుకున్నామో పప్పు కూడా అంతే తీసుకొని చక్కగా ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పప్పుని పక్కన పెట్టండి. దీన్ని నానబెట్టిన అవసరం లేదనమాట. ఇప్పుడు మరొక గిన్నెలో మనం తీసుకున్న పప్పుకి బియ్యానికి 6 గ్లాసుల వరకు పడుతుందన్నమాట. మీరు కప్పు కొలతతో చూసుకుంటే 6 కప్పులు వాటర్ అయితే ఉంటుందన్నమాట. కుక్కర్లోని ఇలా బటర్ని చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని వేసుకోండి. నేను తీసుకున్న బటరు 30 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పుని బియ్యాన్ని ఈ బటర్లో బాగా వేయించాలన్నమాట. రైసు పప్పు బటర్లో బాగా వేగాలండి. అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తున్నప్పుడు బాగా వేగిందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం పక్కన మరిగించి పెట్టుకున్న వాటర్ని ఇలా కుక్కర్లోకి మొత్తం అంతా కూడా వేసేసి ఒక్కసారి బాగా కలపండి. బాగా కలిపి రుచికి సరిపడగా ఉప్పుని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక్కసారి బాగా కలిపి దీన్ని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఈ పప్పుని బియ్యాన్ని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. చక్కగా మనకి విజిల్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయేంత వరకు కంప్లీట్గా ఉంచి ఒకసారి మూత తీసి చూడండి. చూస్తున్నారా ఎంత చక్కగా ఉడికిపోయిందో రైసు పప్పు. మనకి ఇలా మెదపన అవసరం లేదనమాట. గరిటెతోనే చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకుంటూ మెదుపుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో రైసు పప్పు. మనకి బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడివేడి నీళ్లు పక్కన పెట్టుకొని కొద్దిగా ఉంచుకొని వేసుకోండి. ఎందుకంటే మనకి పొంగల్ అనేది గట్టి పడకుండా ఉండడం కోసం మొత్తం పప్పు బియ్యం ఉడికించిన తర్వాత ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా కలపండి. చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట పొంగల్ రెసిపీకి. ఇంకా మీరు జారుగా పలుచుగా తినాలి అనుకుంటే కొంచెం వేడివేడి వాటర్ అయితే వేసుకోండి. ఒక బాండీలో ఇప్పుడు 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ పొంగలికి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోకి కాస్త జీడిపప్పు మీకు ఎంత కావాలనుకుంటే అంతే వేసుకోండి. ఇందులోకి తర్వాత బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఒక 5-6 ఎండుమిర్చిని బాగా ఇలా తుంచి వేసుకోండి. ఈ ఎండుమిర్చి, మిరియాలు, జీడిపప్పు మొత్తం వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని ఒక 3-4 రెమ్మల వరకు తీసుకొని చక్కగా వేసి కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలోని బాగా వేగాలి. పావు చెంచా ఇంగువ బాగా వేసి చక్కగా కలపండి. కలిపేసి మనం ముందుగా కుక్కర్లోకి పెట్టుకున్న వాటిలో శుభ్రంగా వేసేసి చక్కగా ఒక్కసారి కలిపేయండి. పొంగల్ అదిరిపోతుందన్నమాట. ఎంత బాగుంటుందంటే ఆ నెయ్యి ఫ్లేవర్కి పొంగల్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ఒకసారి ఇలా ట్రై చేసి తినండి. చాలా బాగా కుదురుతుందన్నమాట. ఈ ఫ్లేవర్తోని ఇంగు ఫ్లేవర్తోని చాలా టేస్ట్గా కుదురుతుందండి ఈ పొంగలు. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.